ఈ సినిమాకి సంబంధించి అంటే యాక్టర్స్ పేర్లు ఇంకా రివీల్ చేయొద్దు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు అంతే. అంటే ఇప్పటికే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మీకు కనిపిస్తూ ఉన్నారు, బట్ ఓవరాల్గా చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కదా ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు. సో అందుకే అందరి పేర్లు నేను రివీల్ చేయట్లేదు. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గౌతమి నాకు చేసినటువంటి హెల్ప్ అట్లీస్ట్ నేను నా లైఫ్లో మర్చిపోలేను. మర్చిపోతే అసలు చాలా గ్రాటిట్యూడ్లెస్ పర్సన్ నేను. ఎందుకంటే తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్గా వచ్చారు. తను చాలా పని ఉంటుందండి ప్రతి డిపార్ట్మెంట్కి. ఇంకా అసలు ఒక విధంగా చెప్పాలంటే యాక్టర్సే ప్రివిలేజ్డ్. మిగతా డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఇంకా 10 పని ఉంటుంది. తన పని తను నిర్వర్తిస్తూనే నా షాట్ ఉన్న ప్రతిసారి కార్తిక్ని ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ కిరణ్ గారు ఎంతలా చూసారంటే నేను చెప్పలేను. ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారు, తన స్క్రీన్ నేమ్ జినీషా. ఆ అమ్మాయి కూడా చూశారు, రూపా కూడా చూశారు, అన్నపూర్ణమ్మ గారిని మీరు చూస్తూనే ఉన్నారు, ఆవిడ పట్టించుకున్నారు. అందరూ తలా చేసి పెంచారనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర గారు కానివ్వండి, అండ్ మా డైరెక్టర్ అభిరామ్ పిల్ల గారు కానివ్వండి, యాక్టర్ రవి గారు కానివ్వండి, వంశీధర్ గారు కానివ్వండి, ఒక్కరు కాదండి అందరూ తలా చేసి పెంచేశారు వాడిని అని అనిపించింది 25 రోజులు. ఎంతో కేర్ అండ్ కన్సర్న్. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి, ఎస్పెషలీ గౌతమి. నేను చెప్తున్నాను కదా.